నమస్తే, నా పేరు శిరీష. మీరు చూస్తున్నారు అంకిత్ శిరీష తెలుగు ఛానల్. ఈ వీడియోలో నేను వ్లాగ్ తీయబోతున్నానండి. అదేమంటే మేము ఊరు వెళ్తున్నాం అనమాట, ట్రావెలింగ్. మేము ఒక 4 టెంపుల్స్కి వెళ్తున్నాము. మంగళగిరి టెంపుల్ అండ్ పెనుగంచిప్రోలు అమ్మవారు అండ్ విజయవాడ కనకదుర్గమ్మ అండ్ వేదాద్రి వెళ్తున్నాం, నరసింహస్వామి టెంపుల్కి. నేను ఈ ట్రావెలింగ్ని వ్లాగ్లా తీయబోతున్నాను. మేము మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యాము గుంటూరు నుంచి. ఇది గుంటూరు అరండల్పేట ఏరియా అనమాట. నేను ఆ ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు సండే మార్కెట్ గురించి చెప్పాను కదా, అది ఇక్కడే కండక్ట్ చేస్తారండి, రోడ్ సైడ్స్. అది సండే ఈవినింగ్ 4:30 టైం నుంచి స్టార్ట్ చేస్తారు. చాలా ఎక్కువగా మంచు ఉందండి. ఈ టైంలో 4:30 ఆ టైం నుంచి ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఎవరైనా కొంచెం కేర్ఫుల్గా ట్రావెలింగ్ చేయాల్సి ఉంటుంది. సిటీలో ఏమంత మంచు అనిపించలేదు, కానీ అవుట్స్కట్స్లో బాగా ఎక్కువగా ఉంది. అదేమి మనకి దగ్గరికి వెళ్ళేదాకా ముందున్న వెహికల్ ఏమీ కనిపించట్లేదు అనమాట, అంత మంచుగా ఉంది. చాలా జాగ్రత్తగా ట్రావెలింగ్ చేయాల్సి ఉంటుంది ఆ టైంలో. అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అండ్ నేను, మా హస్బెండ్, బాబు, అక్క వాళ్ళ ఫ్యామిలీ, పిన్ని, మేము అందరం వెళ్ళామండి. మేము ఇప్పుడు ఉమెన్స్ కాలేజ్ మీదుగా వెళ్తున్నాము. ఇది వచ్చేసి శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ అనమాట. నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను మీకు చెప్పుకుంటాను. ఇది వాల్స్ మీద పెయింటింగ్స్ అనేవి ఇది క్లేవ్ ఇప్పుడు చాలా బాగుంది, అక్కడక్కడ అలా పెయింటింగ్స్ పెట్టడం అదంతా. ఇది వచ్చేసి సెయింట్ జోసెఫ్ చర్చ్ అండి. ఇది వచ్చేసి ఉమెన్స్ కాలేజ్ అండి. ఇక్కడ గర్ల్స్ ఉమెన్స్ని హెరాస్ చేయొద్దు అనేసి రకరకాల కొటేషన్స్ ఉంటాయి. చాలా బాగున్నాయి కొటేషన్స్ అన్నీ, మనకి టచబుల్గా ఉన్నాయి అన్నమాట. కొటేషన్స్ అన్నీ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఉన్నాయి కొటేషన్స్ అన్నీ. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్, చాలా బాగుంటుంది, ఫేమస్ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది వచ్చేసి మన నా సెంటర్ గుంట గ్రౌండ్ ఎదురుగా ఉంటుంది, ఆపోజిట్లో డిమార్ట్ ఫ్రంట్ నుంచి మేము బస్ స్టాండ్ నుంచి వెళ్ళామన్నమాట. చూసారు కదా మంచి ఎంత ఇదిగా ఉందో. మనకు దగ్గరికి వెళ్ళేదాకా కూడా అక్కడ వెహికల్ ఉన్నట్టు కూడా తెలియదు. మేము వైపర్స్ వేసి క్లీన్ చేసుకుంటా వెళ్ళాము కార్ని. చాలా మంచిగా ఉంది. మంగళగిరి అక్కడికి వచ్చేసరికి కొంచెం ఎండ కాబట్టి మేము కొంచెం బాగుందన్నమాట క్లైమేట్ అనేది. ఇది వచ్చేసి పానకాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, మంగళగిరి. నా ప్రీవియస్ వీడియోలో నేను మీకు ఒక వీడియో ఇచ్చాను, గుంటూరులో మనం చూడాల్సిన ప్లేసెస్ ఏవేవి ఉన్నాయి అనేది. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి ఆ వీడియో. ఇది వచ్చేసి పానకాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అండి. ఇది వచ్చేసి కింద ఒక టెంపుల్ ఉంది, అలాగే కొండ మీద కూడా ఒక టెంపుల్ ఉంది. ఏంటంటే మంగళగిరి వాల్కెనో అండి, అగ్నిపర్వతము. అక్కడ పానకం పోస్తూ ఉంటారు స్వామివారికి. మనం ఎన్ని పానకం పోసినా కూడా పానకం అనేది మనకి కనిపించదు, అలాగే చీమలు అలాంటివి కూడా ఉండదు అనమాట. అది ఏమైపోతుందో కూడా తెలియదు మనకు. పానకం అంటే కింద అగ్నిపర్వతం ఉంది, అది చల్లారటానికి పానకం పోస్తూ ఉంటారు ఆ స్వామివారికి. అదేమంటే డ్రైవర్కి కూడా సరిగ్గా అడ్రస్ తెలియదు, అందుకని మా డాడీ చెప్తున్నారు, అదే నవ్వుకుంటున్నాం. అక్కడ మనకు దూరంగా కనిపిస్తున్న కొండ మీదే ఉందన్నమాట టెంపుల్. అంత హైట్ వెళ్ళని అవసరం లేదండి, మనకు కనిపిస్తుంది కదా రోడ్డు, అక్కడే ఉంటుంది టెంపుల్, హాఫ్లో ఉంటుందన్నమాట. మనం జస్ట్ ఒక 1 రౌండ్ వేస్తే సరిపోతుంది, టెంపుల్ వచ్చేస్తుంది. బై వాక్ వెళ్ళటానికి కూడా రోడ్డు ఉందండి, సైడ్ మెట్లు ఉన్నాయన్నమాట. మెట్ల మీద ఎక్కలేని వాళ్ళకి ఇట్లా వెహికల్స్ రావడానికి పైకి దారి ఉందన్నమాట. చూసారుగా ఇందాక కింద నేను మీకు టెంపుల్ చూపించాను కదా, అది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. లోపల వీడియోస్ ఫొటోస్ అలాంటివి తీయకూడదు కాబట్టి నేను లోపల ఏం తీయలేదండి. ఇది వచ్చేసి బయట అంతా షాపింగ్ ఏరియా అనమాట. ఒక 3-4 షాప్స్ అలా ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి కొబ్బరికాయ అలాంటివన్నీ అమ్ముతున్నారు, తులసి మాల అలాంటివన్నీ అమ్ముతున్నారు అనమాట. మేము ఇప్పుడు లోపల దర్శనానికి వెళ్తున్నాము. చూసారుగా రితిక్ని వాళ్ళ తాత ఎత్తుకున్నారు. ఇది వచ్చేసి బై వాక్ వచ్చే వాళ్ళ కోసం.
ఇది లోపలకి ఎంట్రన్స్ అయ్యే దగ్గర మొత్తము మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ స్వామివారి ఇలా ఉంది కదా, రితిక్ చూసారా ఇలా దండం పెట్టుకుంటున్నాడు. ఇదంతా పానకం అండి. మనం లోపల మనకి బయటకు వచ్చిన తర్వాత అందరికి పానకం ఇస్తారు తాగటానికి. ఇక్కడ చూసారా దీపాలు, ఇక్కడ బయట అమ్మవారు ఉంటారు. అక్కడ మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని నెయ్యి దీపం వెలిగించామంటే ఆ కోరిక తీరుతుంది అంటారు. అందుకనే నేను కూడా వెలిగిస్తున్నాను. మనం వెలిగించిన తర్వాత ప్రదక్షిణ చేయాలి. 3 ప్రదక్షిణలు చేసి ఏదైనా కోరిక కోరుకుంటూ తీరుతుందంట. ఇప్పుడు మేము పైన కొండ మీద కూడా స్వామివారు ఉంటారు, అక్కడికి చూడటానికని వెళ్తున్నాము. ఇంకొంచెం స్టెప్స్, ఈ స్టెప్స్ అయితే అసలుకి కొంచెం ఏజ్డ్ వాళ్ళైతే ఎక్కలేరండి, అట్లా ఉన్నాయి అన్నమాట. బాగా కాలు నొప్పి వచ్చేసేటట్టు ఉన్నాయి స్టెప్స్. మా మదర్ కూడా ఎక్కలేకపోయారు సగం ఎక్కిన తర్వాత, కానీ సగం వచ్చేసాం కదా అని ఇంకా వచ్చాము. ఇంకా బాగా ముసలి వాళ్ళైతే అసలు ఎక్కలేరు. రితిక్ ఇంకా దేవుణ్ణి చూస్తే దండం పెట్టడమే వాడికి పని. వాడు బాగా అట్లా అలవాటైపోయాడు. అక్క పిల్లల్ని అరుస్తూ ఉంది, చిన్నగా వెళ్ళండి చిన్నగా వెళ్ళండి అనేసి. చూసారుగా ప్రతి మెట్టుకి స్వామివారి నామాలు అండ్ ఎన్ని మెట్లు ఉన్నాయనేది కౌంటింగ్ అనమాట. అక్కడ ఇట్లా చెక్కారు 404, 405 అని. ఇక్కడ వచ్చేసి మనకు లోపల అమ్మవారు గృహలా ఉంటుంది. మనం స్టెప్స్ పైకి ఎక్కిన తర్వాత ఆ గృహలో అమ్మవారి విగ్రహాలు ఉంటాయి. చాలా ఓల్డ్గా చాలా బాగుందండి టెంపుల్ అనేది. చాలా ఓల్డ్ విగ్రహాలు అనమాట. చూసాక ఇక్కడ వచ్చేసి రంగనాథ స్వామి గుడి అండి. పైన మనం ఎక్కిన తర్వాత ఇటు సైడ్ గృహకి పక్కన ఉంటుంది. విష్ణుమూర్తి ఇట్లా పడుకున్నట్టు ఉంటుంది శ్రీ రంగనాథ స్వామి టెంపుల్. మేము ఇక్కడ దర్శనం అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మేము వచ్చేసి ఇప్పుడు విజయవాడ వెళ్తున్నాము. విజయవాడలో అస్సలు షూట్ చేయడానికి కుదరదు కాబట్టి నేను యాక్చువల్గా పైన ఫోన్స్ తీసుకెళ్ళనివ్వరు అనేసి మేము లోపల కార్లోనే పెట్టేసి వెళ్ళాము. కానీ అక్కడ పైకి వెళ్ళిన తర్వాత లోపల టెంపుల్లోకి నాట్ అలౌడ్, బట్ బయటకు వచ్చిన తర్వాత అక్కడ పిక్స్ అవి తీసుకోవచ్చు మనము ఫోటో, కాబట్టి ఫోన్స్ అలౌ చేస్తున్నారు లోపలికి. ఇది వచ్చేసి ప్రకాశం బ్యారేజ్. మీకు అక్కడ వాటర్ అవి కనిపిస్తున్నాయి కదా, కృష్ణా వాటర్, అదంతా రివర్ కృష్ణ. అక్కడ షిప్స్ అవి కూడా ఉన్నాయండి, బట్ స్నో వల్ల అదంతా కనిపించట్లేదు. అక్కడికి మధ్యలో మనకి అక్కడ ఏదైతే చెట్లు అవన్నీ ఉన్నాయో అక్కడ ఒక రిసార్ట్స్ లా ఉన్నాయి, టూరిస్ట్ ప్లేస్ అనమాట. అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ షిప్స్ అవి ఉంటాయి, మనం వెళ్ళడానికి అక్కడికి స్టీమర్స్ కానీ అలాంటివి టూరిస్ట్వి. మేము విజయవాడ వచ్చేసరికి 8:30 అయిపోయింది. మంగళగిరిలోనే చాలా లేట్ అయిపోయింది అనమాట. విజయవాడ వచ్చేసరికి చాలా 8:30 అలా అయిపోయింది. చూసారు కదా అక్కడ మనకి పైన కనిపించేదేనండి అమ్మవారి దేవస్థానం. ఈ బస్సెస్ ఏవైతే ఉన్నాయో ఆరెంజ్ కలర్ బస్సెస్, అవి మనకి డిపో దగ్గర నుంచి ఫ్రీ అన్నమాట దేవస్థానం పైకి వెళ్ళడానికి. మొత్తం అదంతా కృష్ణా రివర్ అండి అటు సైడ్. ఆ రోడ్ సైడ్స్ మొత్తం మనకి కొబ్బరికాయలు అలాంటివి అమ్ముతూ ఉన్నారు స్ట్రీట్స్లో. మనం ఇప్పుడు ఇటు నుంచే వెళ్ళాల్సి ఉంటుంది అమ్మవారి దగ్గరికి. పైన మనం చుట్టూరుతో తిరిగేసి వచ్చి అటు వెళ్ళాల్సి ఉంటుంది. ఇదివరకు డైరెక్ట్గా రూట్ ఉండింది, ఇప్పుడు ట్రాఫిక్ వల్ల అలో చేయట్లేదు అలాగా. ఇక్కడ కూడా మనకు ఒక టోల్ గేట్ ఉంటుందండి, అందులో మన వెహికల్ పైకి వెళ్ళటం కోసం 50 రూపీస్ అలా పే చేయాల్సి ఉంటుంది.
చూసారుగా ఇక్కడేనండి టోల్ గేట్. ఇక్కడ మనీ పే చేసిన తర్వాత మన వెహికల్ని పైకి అలౌ చేస్తారు. ఇది వచ్చేసి నడిచి వెళ్ళే వాళ్ళ కోసం అండి దారి. మెట్లెక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది కూడా పెద్ద దూరం ఏమి ఉండదండి, మనకి మంగళగిరి కొండ కంటే కొంచెం పెద్దదన్నమాట. మొత్తం చూడటానికి క్లైమేట్ అంతా మనకు తిరుపతిలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది సేమ్. ఈ మనకు ఫ్రంట్ ఏదైతే బస్సు కనిపిస్తుందో అది దేవస్థానం అండి. అది ఫ్రీ బస్సెస్ అనమాట మనకి డిపో దగ్గర నుంచి రావటం కోసం. ఇదివరకు ఆ బస్సెస్కి ఫ్రీ అనండి, మనం మనీ ఏం ఛార్జ్ చేయ అవసరం లేదు. మరి ఇప్పుడు ఒకవేళ మనీ ఏమైనా ఛార్జ్ చేస్తున్నారు అనేది తెలీదు. మనం విజయవాడలో నేను షూట్ చేయడం కుదరలేదని చెప్పా కదా, ఇప్పుడు మనం వేదాద్రి వెళ్తున్నాం అనమాట. వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అండి. నిత్య అన్నదాన సత్రం వేదాద్రిలో ఇటు సైడ్. ఇక్కడ నుంచి మనకి ఒక నిత్యాన్నదాన సత్రం నుంచి 1/2 కిలోమీటర్ లోపే మనకు టెంపుల్ వచ్చేస్తుంది. ఇవన్నీ రూమ్స్, కాటేజెస్ అనమాట ఇక్కడ స్టే చేసే వాళ్ళకి. చూసారుగా మనకి ఎదురుగా నరసింహస్వామి అవతారంలో ఒక అతను డ్రెస్ చేసుకొని ఉన్నాడు. మనం ఇట్లా వచ్చిన తర్వాత పైన కొండ మీద వచ్చేసి శివుడి టెంపుల్ ఉంటుందండి, కింద వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారి సమేతంగా ఉంటారు ఈ టెంపుల్లో. చూసారుగా బయట టెంపుల్ బయట ఏరియా అనమాట. ఇక్కడికి స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అండి కెమెరాస్ అనేవి లోపలికి. బయట వరకు మనము ఫొటోస్ ఎన్నైనా తీసుకోవచ్చు, కానీ లోపల దేవస్థానం లోపలికి నాట్ అలౌడ్ అనమాట. స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది మొబైల్స్. టెంపుల్ అనేది చిన్నగా ఉంటుంది, దర్శనం కూడా త్వరగా అయిపోతుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, అది కృష్ణా వాటరేనండి. ఇక్కడ కూడా అక్కడికి స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. ఇక్కడికి కేవలం మనం చూడటం వరకే, ఎందుకంటే ఇక్కడ సుడిగుండాలు ఉంటాయి. చాలా మంది అట్లాగా ఇదైపోయిన వాళ్ళు ఉన్నారు, అందుకని లోపలికి ఎవరు జనాలు నాట్ అలౌడ్ అనమాట. ఇక్కడ మొత్తం సుడిగుండాలు ఉంటాయని ఇక్కడ బోర్డు ఉంది. జనాలను అయితే అలౌ చేయలేరు లోపలికి, మనం చూడటం మట్టుకే. వాటర్ అయితే మనం అలౌ చేయరనమాట వాటర్లోకి. అక్కడ పైన వచ్చేసి శివుడి గుడి అండి. పైన మేమైతే పైకి వెళ్ళలేదు, మేము పెనుగంచిప్రోలు అర్జెంటుగా అమ్మవారి గుడికి వెళ్ళేసి అక్కడ వరకు టెంపుల్ క్లోజ్ చేస్తారు, మళ్ళీ 3కి స్టార్ట్ చేస్తారనేసి త్వరగా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు పెనుగంచిప్రోలు స్టార్ట్ అయ్యాము. ముందు మనం ఇటు నుంచే వెళ్ళామండి, ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళాల్సి ఉంటుంది వేదాద్రి. మనం అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు నుంచి రావాల్సి ఉంటుంది, ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళాల్సి ఉంటుంది పెనుగంచిప్రోలు. ఇటు సైడ్ ఇక్కడ మనకు ఆ టెంపుల్కి మనం వెళ్ళేటప్పుడు సైడ్ ఒక 3-4 షాప్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి సుమారుగా ఒక 8 కిలోమీటర్స్ అలా ఉంటుంది మనకు లోపలికి టెంపుల్. మనకి పెనుగంచిప్రోలు అనే ఊరు లోపలికి 8 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపన్న స్వామి వారు అనమాట. ఇక్కడ చాలా ఫేమస్ అండి టెంపుల్, చాలా పవర్ఫుల్ అని కూడా అంటారు అమ్మవారు. మనం ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా మనస్ఫూర్తిగా ఖచ్చితంగా తీరుతుంది. మేము ఎవ్రీ ఇయర్ 1 టైం వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం మేము ఇక్కడికి టెంపుల్కి. నాకు రితిక్ పుట్టక ముందు మేము ఇక్కడ వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత 1 ఇయర్, ఇప్పటికి రితిక్ పుట్టక ముందు జస్ట్ ఆ ఇయర్ వచ్చాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇదేనండి టెంపుల్. మనకు దూరంగా ఏదైతే కనిపిస్తుందో అది టెంపుల్ అండి. మేము నాకు ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ అట్లా ఉన్నప్పుడు ఈ టెంపుల్ చాలా చిన్నదండి. ఒక పెద్ద ట్రీ ఉండేది, దాని కింద ఒక చిన్న టెంపుల్ అలా ఉండేదన్నమాట. ఇది వచ్చేసి పొంగళ్ళు పెడతారనమాట. ఇక్కడ మనకి రెంట్కి ఇస్తారు. 50 రూపీస్ ఇస్తే మనకి స్టవ్ మీద మనం కుక్ చేసుకోవడానికి ఇస్తారనమాట. పొంగల్ అనేది పెట్టడానికి మనం కట్టెల పొయ్యి మీద పెట్టాలంటే 20 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదే మనకి ఇట్లా స్టవ్ మీద అయితే 50 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. నేను మొత్తం రెడీ చేసుకుంటున్నాను అనమాట. రితిక్ వాళ్ళందరూ కార్లోనే ఉండిపోయారు. పొంగల్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు తీసుకొచ్చాను అనమాట రితిక్ని కూడా. ఇక్కడ కూడా టెంపుల్లో నాట్ అలౌడ్ అండి కెమెరాస్, అందుకనేసి నేను పొంగల్ పెట్టిన తర్వాత రితిక్ని తీసుకొని టెంపుల్లోకి వెళ్ళేసి వచ్చాము.
ఇలా ఉంటాయన్నమాట స్టవ్స్. ఇది వచ్చేసి ఒక్కొక్క దానికి 50 రూపీస్ అనమాట. ఇక్కడ మనం మామూలుగా రైస్ అది కూడా కుక్ చేసుకోవచ్చు విడిగా, దానికి సపరేట్ కాస్ట్ ఉంటుంది. పొంగల్కి 50 రూపీస్ అనమాట. ఇంకా కొంచెం తక్కువ క్వాంటిటీలో మనం పొంగల్ పెట్టుకోవాలనుకుంటే 30 రూపీస్. ఇక్కడ మనం ఏం తీసుకెళ్ళకపోయినా ఒక చిన్న కుండ, కొంచెం బియ్యం, బెల్లం, పాలు అన్నీ ఇస్తారు, మొత్తం సెట్. అదొక 100 రూపీస్ అలా ఉంటుంది అనమాట కాస్ట్. మేమైతే అన్నీ తీసుకెళ్ళాం కాబట్టి సపరేట్గా ఇంకా ఛార్జ్ ఏం చేయలేదు. స్టవ్ ఒక్కదానికి 50 రూపీస్. ఏదన్నా కోరుకొని మనము పొంగల్ పెట్టేటప్పుడు పెట్టాలంట, అందుకని నేను కూడా దండం పెట్టుకుంటున్నాను. అందరు చూసారుగా ఎలా ఉన్నారో. ఇంకా విడి రోజుల్లో కాబట్టి తక్కువ ఉన్నారండి. అది శుక్రవారం కానీ సండే కానీ అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడంతా అసలు ఖాళీ ఉండదు అనమాట, అలా ఉంటారు జనాలు. మనకి ఇక్కడ రైస్ అంతా వాష్ చేసుకోవడానికి సైడ్ వాటర్ అవన్నీ ఉంటాయి. నేను ఈలోపు ఇంకా పాలు అవన్నీ స్టవ్ మీద పెట్టేసిన తర్వాత బెల్లం అదంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి బెల్లం అదంతా మనం పౌడర్లా చేసుకోవడానికి పక్కనే మనకు స్టోన్స్ ఉంటాయి మొత్తము. ఇక్కడంతా మనం ఏదైనా కట్ చేసుకోవడానికి అట్లా అన్నమాట. ఇక్కడ మొత్తం మనకు అలా ఇచ్చారు, మన లగేజ్ అది పెట్టుకోవడం కోసం వీలుగా ఇచ్చారు. మా పిన్ని నాకు హెల్ప్ చేసింది. పొంగల్ అదంతా పెట్టేసిన తర్వాత గుడి చాలా పెద్దదండి, దగ్గర మనకి 2 కిలోమీటర్స్ అంత ఉంటుంది అనమాట. చుట్టూతో తిరగడానికి మనకు 2 కిలోమీటర్స్ అంత దూరం ఉంటుంది. మొత్తం తిరిగి మనం మళ్ళీ ఫ్రంట్ సైడ్కి రావడానికి ఆ పొంగల్ కుండ అది తీసుకున్న తర్వాత మేము మొత్తం ఒక రౌండ్ అంతా, మనకి ఇక్కడ ముందు తప్పెట్లు ఉంటాయి కదా, వాళ్ళకి 100 రూపీస్ ఇస్తే మనతో పాటే తిరుగుతారు వాళ్ళు కూడా సౌండ్ చేస్తూ. ఇక్కడ ఆచారం అనమాట అలా తిరగటము. ప్రతికి చక్కగా ఆడుకుంటున్నాడు. మేము అదంతా తిరిగేసి దర్శనం అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి మామిడి తోట. ఇక్కడ మనకి 500 ఛార్జ్ చేస్తారండి. స్టవ్, సిలిండర్ అది ఇచ్చి 500 ఛార్జ్ చేస్తారు మనకి ఇక్కడ ఉండడం కోసం. మేము ఈవినింగ్ దాకా ఇక్కడే ఉన్నాము. ప్రతికి చాలా ఆడుకున్నాడు. ఇక్కడ ఆడుకున్న తర్వాత వాడు మళ్ళీ నిద్రపోయాడు. ఇక్కడే చాలామంది జనాలు ఉంటారండి చుట్టుపక్కల. ఆ మధ్యలో అక్కడ షాపింగ్ కోసం ఒక చిన్న 2-3 షాప్స్ కూడా ఉన్నాయి. ప్రతికి కారు కొనుక్కున్నాడు, ఇంకా దాంతో ఆడుతూ ఉన్నాడు. అక్క పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు. మనకి ఇక్కడ డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్స్ అవి కూడా ఉంటాయండి. ఇక్కడ వాటి కోసం ఛార్జ్ ఏమి ఉండదు మనకి. వాళ్ళ పాప, నేను హెయిర్ స్టైల్ వీడియోస్లో ఈ పాపతోనే అనమాట హెయిర్ స్టైల్స్ అవి చేస్తాను, ఈ పాప హెయిర్ మీదే. హాయ్ చెప్తుంది అక్షయ తన పేరు. తర్వాత ఇటు సైడ్ ఏమో అమ్మ కుక్ చేస్తుంది అనమాట. మామిడి తోట వల్ల మనకి స్టవ్ అదంతా సప్లై చేస్తారు. స్టవ్, సిలిండర్ మనకు కావాలంటే తీసుకొచ్చుకోవచ్చు ఇంటి దగ్గర నుంచి, బట్ మేము తీసుకొని వెళ్ళలేదు. విడిగా అన్ని వెజల్స్ అవన్నీ తీసుకెళ్ళాం, రైస్ అదంతా మసాలా అదంతా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాం, కానీ స్టవ్ అది అక్కడే తీసుకున్నాము. ఇక్కడ ఈ టెంపుల్లో ఏంటంటే మనం దర్శనం అది అయిపోయిన తర్వాత నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చికెన్ అండ్ ఇటు సైడ్ వచ్చేసి బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు. ఈలోపు లేట్ అవుతుందనేసి పొంగల్ తింటున్నాము. చూసారుగా పిల్లలు అప్పుడే వాళ్ళ బొమ్మలన్నీ తీసేసి ఆడుతూ ఉన్నారు. ఇక్కడ బొమ్మలు అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. చూసాక మేము మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత తినేసి ఈవినింగ్ 5-5:30కి స్టార్ట్ అయిపోయాము. ఆంజనేయ స్వామి దూరంగా మనకు విగ్రహం కనిపిస్తుంది కదా, మనం వెళ్ళే దారిలో మధ్యలో ఉంటుంది ఈ టెంపుల్. చాలా బాగుంటుంది. కింద వచ్చేసి సాయిబాబా టెంపుల్ ఉంటుంది, పైన వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ టెంపుల్. ఇది వచ్చేసి ఇబ్రహీంపట్నం అండి. థర్మల్ పవర్ స్టేషన్ ఇక్కడే ఉంది, మనకు దూరంగా కనిపిస్తుంది. అక్కడే మనకి కరెంట్ తయారీ అవుతుంది. చూసారు కదా, అదేనండి థర్మల్ పవర్ స్టేషన్. తర్వాత విజయవాడ వచ్చేసాము. ఇక్కడ
ఇక్కడ వచ్చేసి ఈ మధ్య రీసెంట్గా స్టార్ట్ చేశారంటండి విజయవాడలో. ఇక్కడ పిల్లలు ఆడుకోవడం కోసం మొత్తం ఈవినింగ్ టైమింగ్స్ మధ్యలో డివైడర్ని ఎక్స్టెండ్ చేసింది. ఇక్కడ మొత్తం ఇలా పార్క్ లా చేశారు. మొత్తము చాలా బాగుంది ఆ ఏరియా కూడా. మేము విజయవాడలో వచ్చేప్పుడు మా రిలేటివ్స్ వాళ్ళ హౌస్కి వెళ్ళాం అనమాట. మా నాన్నగారు వాళ్ళ అక్క వాళ్ళ హౌస్. ఇక్కడ చాలా బాగుందండి. ఇంటిని ఆనుకొని పెద్ద మౌంటైన్ ఉంటుంది. కొండకి ఇంటికి మధ్యలో ప్లేస్లో మొత్తం మొక్కలు ఉంటాయన్నమాట. చాలా బాగుంది. మేము అక్కడికి వెళ్ళేసరికి 6:30, 7 అయిపోయింది. బాగా డార్క్ అయిపోయింది అన్నమాట. మొత్తం ఇక్కడ అరటి చెట్టు, ఇంకా రకరకాల ఒక 3-4 రకాల మందార చెట్లు, ఇంకా మామిడి చెట్టు, దబ్బకాయ అంటారు కదా ఆ చెట్లు, ఇంకా చాలా రకాల చామంతి పూలు అయితే ఒక 2-3 రకాల కలర్స్ ఉన్నాయి. ఇంకా కనకాంబరాలు, జామ చెట్లు, మల్లె చెట్లు, ఇలా రకరకాల చెట్లు ఉన్నాయి. చాలా చాలా బాగుంది. బంతిపూల చెట్లు చాలా బాగుంది ఇక్కడ వాతావరణం. ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోతాము ఒక 5 minutes. ఇంకా బ్లాగ్ ఇంతతో ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడికి బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.